అండి. ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. వసే అలెక్క ఏం కోస్తున్నావే? ఏం కోతలు అయ్యి? అవి మాట్లాడంటే నువ్వు ఒక కస్టమర్తో మాట్లాడే మాట్లాంటాయి ఏంటి? సరే ఒక అబ్బాయితో మాట్లాడావు సరే అనుకోవచ్చు. ఒక అమ్మాయితో కూడా ఏంటి ఆ పికిల్ రేట్ ఎంత అని అడిగితే 4 ఇళ్లలో నువ్వు చేయలేనప్పుడు 4 ఇళ్లలో పాచి పని చేసుకో, నీ అంత దరిపు కొట్టుది ఉండదు. అంత దరిద్రమా? నీ పికిలు కొనపోతే 4 ఇళ్లలో పాచి పని చేసుకోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడకూతురు ఉండి అసలు నువ్వేంటి, నీ ఎవరు ఏంటి అర్థం కావట్లేదు. నేను ఈ 2 డేస్ నుంచి ఎంత ట్రోల్ చేసినా కూడా సరిపోవట్లేదు, ఇంకా ట్రోల్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నీ బిహేవియర్ వరస్ట్ బిహేవియర్ అట్లా ఉంది కాబట్టి దీన్ని మామూలుగా కూడా వదలం. నేను కేసు పెట్టి అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్ని జరగడం అయిపోయింది. నేను కేసు పెట్టడానికి రెడీ అవుతున్నాయి పేపర్స్ అనేవి. సో బీ కేర్ఫుల్, రెడీగా ఉండు. ఏంటి అసలు పాచి పని చేసుకోవాలి, నీ పచ్చడి కొనుక్కోలేకపోతే పాచి పని చేసుకున్నంత కర్మ ఎవరికైనా పట్టిందా? ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే తెలిసిద్ది ఎంత వేస్ట్తనంగా తయారు చేస్తుందో. సొసైటీ అసలు పాడైపోతుంది ఏం వల్లే. సో ఇంకా వెబ్సైట్ కాదు కదా, మొత్తం సైట్లన్నీ బ్యాన్ అయిపోయినా పర్వాలేదు. ఒక ఆడకూతురుని కూడా ఇలా తిట్టడం అనేది నిజంగా మన భారతదేశంలో మనం పుట్టిన వాళ్ళందరికీ చాలా అవమానకరంగానే ఉంది. దీన్ని మనం ఖండియాలి ఫ్రెండ్స్.